119వ అధ్యాయంలో 11వ వాక్యం. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వల్ల మనకి ప్రయోజనం ఏంటంటే, వాక్యం హృదయంలో మనం ఉంటున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ లోకం సంబంధమైనటువంటి పాపము మనల్ని అంటకుండా కాపాడగలిగేది వాక్యం. మనం 9వ వాక్యంలో, అదే 119లో 9వ వాక్యం, అది ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చూసుకోవటం ద్వారా మనము ఈ లోకంలో వాక్యానుసారంగా బ్రతికి ఈ లోక పాపం అంటకుండా కాపాడుతుంది. అదేవిధంగా 50వ వాక్యంలో స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. వాక్యం మనల్ని బ్రతికించింది, నెమ్మది కలిగించింది. తర్వాత 105వ వచనంలో దీపము వెలుగునై ఉన్నది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా వాక్యం వెలుగులోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు వాక్య భాగానికై పరిశుద్ధాత్మ దేవుడు నా మధ్యలో ఉంచినటువంటి వర్తమానం 125వ కీర్తనలో 2వ వాక్యాన్ని మనము చదువుకొని వెళ్దాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడని ఈ వాక్య భాగంలో మనకి తెలియపరుస్తూ ఉంది. బాగా వినాలి. వాక్యం విందాం, ఇక త్వరగా మనం ముగించుకుందాం. అంటే అర్థం ఏంటంటే, అక్కడ రాయబడినటువంటి మాటలో యెరూషలేము అనేటువంటి పట్టణము చుట్టూ పర్వతాలు ఉంటాయట. చుట్టూ పర్వతాలు ఉంటాయంట, చుట్టూ కొండలు ఉంటాయి. ఆ పట్టణం కానీ మనం ఈ రోజుల్లో చూడాలంటే 1,50,000 పెట్టుకొని వెళ్తే ఆ పట్టణం ఇంచుమించు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా అంత ఉంటుందంట ఆ దేశం. దేవుడు యెరూషలేము యొక్క పట్టణము చుట్టూ కొండలున్నట్లు నా ప్రజలైన మీ చుట్టూ నేను ఉంటానన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తుతి చెల్లిద్దాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వాగ్దానం. యెరూషలేము చుట్టూ, యెరూషలేము అనేటువంటి పట్టణం చుట్టూ, యెరూషలేము అనేటువంటి దేశం చుట్టూ పర్వతాలు, కొండలు ఏ విధంగా చుట్టూ ఉంటాయో, ఏవి ఆ దేశం మీద రాకుండా ఒక కంచెగా ఏ విధంగా కొండలు ఉంటున్నాయో, మన చుట్టూ కూడా, మన కుటుంబాల చుట్టూ కూడా, మన పిల్లల చుట్టూ కూడా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పర్వతములు ఉన్నట్లు నేను మీకు కూడా ఉంటానంటున్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఇక ఆయన మన చుట్టూ ఉన్నప్పుడు, మనం ఎటు వెళుతున్నా ఆయన ఆవరిస్తూ ఉన్నప్పుడు, మనం ఎటు వెళుతున్నా ఆయన కాపుదల ఉంటున్నప్పుడు, మనం ఎటు వెళుతున్నా ఆయన మన చుట్టూ ఉన్నప్పుడు, చూడండి ప్రియ దేవుని, చుట్టూ ఉన్నప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, చుట్టూ గోడలు ఉంటే ఎండాకాలం ఎండ అంటదు, చలికాలం చలి ఉండదు. ఇక వాన వస్తూ ఉన్నా, మరి మంచు పడుతూ ఉన్నా, ఆ ఇల్లు చుట్టూలో ఆ కుటుంబం ఉంది కాబట్టి
ఆ కుటుంబానికి ప్రొటెక్షన్గా, ఆ కుటుంబానికి కాపుదలగా, భద్రతగా ఉంటుంది. అలాగనే ఈ రోజున ఈ వారంలో ఉన్న వాగ్దానం ఏంటంటే, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు నా బిడ్డలైన మీ చుట్టూ నేను ఉంటాను. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఈ యెరూషలేము మహాపట్టణం గురించి మరి మీరు వినే ఉంటారు. యెరూషలేము పట్టణము భూమికి నడిబొడ్డులో ఉన్నటువంటి పట్టణం. అది చుట్టూ కొండలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మేము చుట్టూ కొండలు ఉన్నాయి అనుకోండి, వేడి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కేతన్ కొండ ఉందనుకోండి, అక్కడ మాకు వేడి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మేము మాట్లాడుకున్నాం కదా, మేము ఉంటున్న ఏరియా ఆ కంచెక చెర్ల, ఆ యొక్క నందిగా మా ప్రాంతం కూడా కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది. ఇటు జంక్షన్ వచ్చేసరికి విజయవాడ దాటిన దగ్గర నుంచి ఇదంతా కూడా నిడమానూరు దగ్గర వాతావరణం ఒక ప్రశాంతంగా ఉంటుంది. మంచి వాతావరణం. ఇటు నుంచి ఇటు వెళ్ళిన దగ్గర నుంచి తూర్పుగోదావరి కానీ, పశ్చిమ గోదావరి కానీ, మనుషులు కానీ అదంతా కూడా చల్లటి వాతావరణం. ఎండాకాలం కూడా చక్కగా ఉండాలని అనుకుంటేటువంటి ప్రాంతం. అటు అనుకో ఎక్కువగా ఎండలు ఉంటాయి. ఈ యెరూషలేము యొక్క పట్టణం చుట్టూ కూడా కొండలో ఉండటమును బట్టి, రెండవది సూర్యుడికి చాలా దగ్గరగా ఉండే పట్టణం ఇది. అంటే ఇప్పుడు భూమి ఇలా ఉందనుకోండి, ఇక్కడ నడిబొడ్డు అనుకోండి, దీనికి ఇక్కడ ఉన్నాం అనుకోండి, మనం ఇక్కడ ఎండ ఎక్కువ వచ్చింది, దీని ఎత్తు ఎక్కువ ఉంది కాబట్టి, అంటే భూమికి నడిబొడ్డులో ఉంది కాబట్టి అక్కడ సూర్యకిరణాలు కూడా మరి ఎండ వేడిమి కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళు మీరు చూస్తూ ఉంటారు, యూదులు చుట్టూ ఇది కట్టుకొని ఇలాగా వేసుకొని ఆ ఎండకి వాళ్ళు సాంప్రదాయపరంగా ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ చుట్టూ పర్వతాలు ఉన్నట్టు మన చుట్టూ ఆయన ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు. ఆ పట్టణం విశిష్టత, ఆ పట్టణం యొక్క గొప్పతనం, సంవత్సరానికి 7 పంటలు పండేటువంటి ఇది. మొన్న ఈ మధ్యనే మరి కరోనా వచ్చిందంటే దానికి వ్యాక్సిన్ కూడా కనుక్కున్నది కూడా ఆ పట్టణం నుంచే కనుగొనబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పట్టణాన్ని దేవుడు అంతగా ప్రేమించాడు. అందుకనే బైబిల్లో అన్ని పట్టణాల కంటే యెరూషలేము పట్టణం గురించి ఎక్కువగా పోల్చుకొని రాయబడి ఉంటుంది. అంటే పట్టణం మనం అయితే మరి ఆ పట్టణం చుట్టూ ఒక సృష్టికర్త కాపలా ఉన్నట్లుగా ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. మన చుట్టూ కూడా ఆయన కాపలా కొండలు ఉన్నట్లుగా. అందుకని పైన రాబడిన మాట ఏంటంటే, మీరు చదివితే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 5వ అధ్యాయంలో చివరి భాగంలో 5వ వచనంలోనే, అదే 125వ అధ్యాయంలో 5వ వచనంలో చివరి భాగంలో, ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఈ రోజున వాక్యం ఎంతమంది వింటున్నారో, ఈ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ ప్రాంతంలో ఎంతమంది ఉంటున్నారు, ఈ రోజున దేవుని సన్నిధిలో నుంచి తీసుకొచ్చినటువంటి శుభ సమాచారం ఏంటంటే, సమాధానం అనేటువంటిది ఉండబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇళ్లల్లో సమాధానం, ఉద్యోగంలో సమాధానం, కుటుంబంలో సమాధానం, వ్యాపారంలో సమాధానం, పాడి పంటల విషయంలో సమాధానం. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లల చదువులలో సమాధానం ఈ వారంలో దేవుడు మనకి ఇచ్చునుగాక. హల్లెలూయా.